రౌడీ షీటర్ గాజీ సాయికృష్ణను పోలీస్ స్టేషన్ లో బంధించి చంపేశారని చెప్పేసి తల్లి తన యొక్క రోదనను వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటంటే కనుక విజయవాడలోని కృష్ణలంక ఏరియాలలో రౌడీ షీటర్ సాయికృష్ణ మీద చాలా కేసులు నమోదయ్యాయన్నమాట. హత్య కేసు, దొంగతనం కేసు, దాడి కేసులు ఇలా చాలా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. పోయిన నెల 9వ తారీఖున వాళ్ళు గాజీ సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. బట్ అతను లేడు, లేకపోతే తల్లిని తీసుకొచ్చారనమాట. ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొచ్చిన తర్వాత ఆమె చేతిలో ఉన్నటువంటి ఫోన్ ను బలవంతంగా గుంజుకున్నారనమాట. నీ కొడుకు కనపడట్లేదు, బట్ నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని చెప్పేసి తల్లిని అడిగిందంట. బట్ తల్లి చెప్పిందంట, నాకు తెలియదు అతను ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. సిఐ నాగరాజ్ గారు తల్లికి వార్నింగ్ ఇచ్చారంట, నీ కొడుకుని మర్చిపో, చచ్చిపోయిండు, వాడిని చంపేస్తాం అని చెప్పేసి గట్టిగా బెదిరించినట్టుగా తెలుస్తుంది. సో తల్లి దగ్గర ఉన్నటువంటి ఫోన్ ను బలవంతంగా గుంజుకోవడం జరిగిందంట. ఇష్యూ అయిన తర్వాత 10-15 రోజుల నుంచి తల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాలలో తన కొడుకు కోసం ఎక్కడున్నాడు ఏంటని చెప్పేసి మొత్తం వెతకడం ప్రారంభించిందంట. అయినప్పటికీ కూడా ఆచూకీ దొరకలేదు. ఇక తను ఏంటంటే చివరికి తను సాధ్యమైనంత వరకు తన చుట్టాలకు, బంధువులకు అందరికీ చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాలలో తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి కనుక్కోవడం జరిగింది. బట్ కొడుకు లేడు, కనిపించకపోయేసరికి ఆమె ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది అనమాట. సో తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. తర్వాత హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నా కొడుకుని ఇట్లా మిస్సింగ్ కేసు కింద తీసుకుపోయారు, బట్ చంపేస్తామని చెప్పేసి సిఐ నాగరాజ్ గారు వార్నింగ్ ఇచ్చారు. బట్ నా కొడుకు కనపడట్లే అని చెప్పేసరికి కోర్టు కూడా ఈ నెల 29వ తారీఖు లోపు నిందితుడిని ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే మాత్రం సిఐ నాగరాజ్ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి కోర్టు నుంచి కూడా ఒక రిప్లై రావడం జరిగింది అనమాట. సో పోలీస్ స్టేషన్ లో గాజీ సాయికృష్ణ ఉన్నాడా లేదా అనేటువంటి విషయం అయితే కన్ఫర్మేషన్ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నారంటే అతను ఎప్పుడో చనిపోయాడో, అతను చంపేసి బూడిద చేశారని చెప్పేసి కొంతమంది ఆరోపణ అయితే వినిపిస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా పోస్ట్ మార్టానికి కూడా వెళ్ళి నేను నా కొడుకుని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అయినా కనపడలేదు, సిఐ గారి నా కొడుకుని చంపేశారని చెప్పేసి ఆమె తమ యొక్క వాంగ్మూలాన్ని గట్టిగా ప్రెస్ ముందు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, ఈ నెల 29వ తారీఖు లోపు కోర్టు నిందితుడిని ప్రొడ్యూస్ చేయకపోతే సిఐ నాగరాజ్ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బట్ చూడుకు అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడి వాయిస్తో మరొక అప్డేట్స్తో మీ ముందుకు కాబోతున్నాను. అందరూ ఒకసారి నమస్తే, టాటా, బాయ్ బాయ్.